ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనమే. ఆయన రూటే సపరేటు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ అంతా ఇంత కాదు. ఇక సనాతన ధర్మ పరిరక్షకుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు జనసేనాని. ఈ క్రమంలోనే ఇటీవల కొండగట్టులో పర్యటించిన పవన్ గిరి ప్రదక్షిణపై దృష్టి పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే వినతిపై వెంటనే స్పందించి గుట్ట చుట్టూ భక్తుల ప్రదక్షిణలకు వీలుగా తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దాంతో అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. గిరి ప్రదక్షిణ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. రాజకీయాల్లో అతి కొద్ది మంది నాయకులే తమదైన ముద్రను వేయడంలో సక్సెస్ అవుతారు. అలాంటి అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాను అల్లాటప్పాగా టైంపాస్కు రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ కోసమే వచ్చానని ఘనంగా చాటుకుంటున్నారాయన. సమస్య ఏదైనా లోతుగా అధ్యయనం చేస్తూ శరవేగంగా పరిష్కారం చూపుతూ లీడర్ అంటే తనలా ఉండాలని చాటి చెప్తున్నారు. ఏపీలో అంటే ఓకే అనుకోవచ్చు, కానీ పక్క రాష్ట్రాల్లోనూ జనసేనాని హవా కొనసాగుతుంది. ఏపీలో ఆయన హవా నడుస్తుందంటే అందులో అతిశయోక్తి ఏమీ ఉండదు. కానీ తెలంగాణలోనూ జనసేనాని హవా కొనసాగితే అది అనన్య సామాన్యమనే చెప్పాలి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి కొండగట్టు. వాయుపుత్ర హనుమంతుడు కొలువైన దివ్యమైన క్షేత్రం ఇది. భక్తులు ఎంతో ఆరాధించే దైవం. ముఖ్యంగా అంజన్నను నమ్ముకుంటే అడ్డంకులే ఉండవని చెబుతుంటారు. అలాంటి మహిమాన్వితమైన ఆలయం చుట్టూ అరుణాచలం తరహాలో గిరి ప్రదక్షిణ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అటువైపు ఎవ్వరూ కూడా దృష్టి పెట్టలేదు. ఆ స్థాయిలో ఏర్పాట్లు కూడా లేవు. ఈ నేపథ్యంలో కొండగట్టుపై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా అక్కడికి వచ్చే భక్తులు గిరి ప్రదక్షిణలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సంకల్పించారు. కొండగట్టులో గిరి ప్రదక్షిణ చేయాలని భక్తులు ఏళ్ల నుంచి కలలు కంటున్నారు. కానీ అది కలగానే ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. టీటీడీ నిధులతో హనుమాన్ మాల విరమణ మండపం, వాయుపుత్ర సదన్ వసతి గృహాలను భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గిరి ప్రదక్షిణ గురించి జనసేనానికి వివరించారు. అనునిత్యం వేలాది మంది వచ్చే అంజన్న క్షేత్రంలో గిరి ప్రదక్షిణ ఆవశ్యకత గురించి తెలిపించారు. క్షేత్ర అభివృద్ధికి చేయూతను అందించాలని కోరారు. ఇది కావాలని అడిగితే పవన్ ఏనాడైనా కాదంటారా? అది కూడా తన ఇష్టదైవం అంజన్న కోసం అడిగితే చేయకుండా ఉంటారా? అందుకే అక్కడికక్కడే స్టేజిపై సానుకూలంగా స్పందించారు. తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. గిరి ప్రదక్షిణకు తప్పకుండా సాయం చేస్తానని, అవసరమైతే కరసేవ కూడా చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్. కొండగట్టు నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళాక 48 గంటలు గడిచిందో లేదో ఫోన్ రానే వచ్చేసింది. స్వయంగా జనసేనాని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఫోన్ చేశారు. గిరి ప్రదక్షిణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. అందుకోసం జిల్లా అధికారులతో మాట్లాడాలన్నారు. వసతులు, సౌకర్యాలపై నివేదిక పంపాలని కోరారు. తన పర్యటన విజయవంతం కావడానికి కృషి చేసిన తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఫోన్ చేయడంతో
వెంటనే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు ఫోన్ చేశారు. గిరి ప్రదక్షిణ సర్వే రిపోర్టు తయారు చేయాలని కోరారు. దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. రెవెన్యూ, ఫారెస్ట్, ఎండోమెంట్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రాంతాన్ని సందర్శించారు. గిరి ప్రదక్షిణకు గల అవకాశాలపై చర్చించారు. త్వరలో పూర్తి స్థాయి నివేదికను రూపొందించి మేడిపల్లి సత్యం ద్వారా పవన్ కళ్యాణ్కు రిపోర్ట్ను అందజేయనున్నారు. పవన్ కళ్యాణ్ చొరవపై ఎమ్మెల్యే సత్యం హర్షం వ్యక్తం చేశారు. జనసేనానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కేవలం 48 గంటల్లోనే స్పందించి తాను రంగంలోకి దిగితే పరిస్థితి ఇలా ఉంటుందని ఆయన రుజువు చేశారు. దట్ ఈజ్ పవన్. అందుకే జనసేనానికి ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది. సినిమాల్లో కంటే రాజకీయాల్లోనూ ఆయన అభిమానులు పెరిగిపోతున్నారు. రాజకీయాల్లో ఉన్నామా వెళ్ళామా అన్నట్లుగా కాకుండా సమస్య లోతుల్లోకి వెళ్ళి దాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్న పవన్ను జననాయకుడంటూ అందరూ కీర్తిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు క్షేత్ర రూపురేఖలు త్వరలోనే మారిపోతున్నాయి. గిరి ప్రదక్షిణ రహదారి, పార్కింగ్ సదుపాయం, త్రాగునీరు, మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. గిరి ప్రదక్షిణ ప్రాంతంలో తిరుమల తరహాలో భక్తి పాటలతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ రానుంది. కొండగట్టు క్షేత్రం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. గిరి ప్రదక్షిణ దిశగా వడివడిగా ప్లానింగ్ జరుగుతోంది. మొత్తం 6 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. 3 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్, మిగతా మార్గం మట్టి రోడ్డు ఉండేలా వ్యూహరచన చేస్తున్నారు. 30 ఫీట్ల రోడ్డు, 20 ఫీట్ల ఫుట్పాత్ నిర్మాణంపై అధ్యయనం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం లైటింగ్, ఇతర ప్రత్యేక సౌకర్యాలు కూడా రానున్నాయి. గిరి ప్రదక్షిణ కోసం అవసరమైన భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అటవీ శాఖ, దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోనున్నాయి. మొత్తంగా కొండగట్టులో గిరి ప్రదక్షిణ కోసం జరుగుతున్న వ్యూహరచనలపై భక్తులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ చొరవపై హనుమాన్ భక్తులంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా కొండగట్టు అభివృద్ధి చెందుతుందని సంబరపడిపోతున్నారు. ఆ అంజన్న దయ పవన్పై ఉండాలని కోరుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ కొత్త సొగబులన్నీ పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నారు. అవన్నీ సమకూరితే కొండగట్టు అంజన్న క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనబడుతుంది.